హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 24. నేను 16 స్టేట్ విండో చేస్తాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓవర్ నైట్ ఓట్స్లో కొన్ని సోక్ చేసిన నట్స్, సీడ్స్, ఇంకా కొన్ని డేట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాను. ఇంకా 10-10:30 మధ్యలో అయితే ఒక ఫ్రూట్ తీసుకున్నాను, ఆరెంజ్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్, ఆకుకూర పప్పు, కొంచెం కీరా సాలడ్, ఇంకా కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఇదైతే లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే ఈరోజు ఏం చేశానంటే కొన్ని స్వీట్ కార్న్, ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అవి, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా స్టీమ్ చేసుకున్నాను. యాక్చువల్గా బాయిల్ చేయడం కన్నా కూడా స్టీమ్ చేసుకుంటే వెజిటేబుల్స్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది తగ్గకోకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి అన్నీ కూడా స్టీమ్ చేసేసాను. స్టీమ్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. దానిలోకి కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుని కొంచెం మిక్సీ కొంచెం ఒక 1 minute అలా తిప్పుకొని ఆఫ్ చేశాను. యాక్చువల్గా మనం మిక్సీ చేసుకోకపోయినా ఏం కాదు, కాకపోతే కొంచెం క్రీమీగా ఉంటుందని చెప్పేసి నేనైతే మిక్సీ చేశాను. ఇంకా ఈ స్టీమ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి ఈ మిక్సీ చేసుకున్న కర్డ్ అయితే ఉంది కదా డ్రెస్సింగ్ కోసం, అదంతా కూడా యాడ్ చేసేసుకున్నాను. నార్మల్గా వేసుకున్నా ఏం కాదు, కాకపోతే మిక్సీ చేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందని మిక్సీ చేసుకున్నా. యాక్చువల్గా నాకు ఇట్లా స్టీమ్ చేసుకున్న, బాయిల్ చేసుకున్న వాటిల్లో ఇట్లా కర్డ్ డ్రెస్సింగ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా ఇష్టము. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం అంతా కూడా కొంచెం ఎక్కువగా కర్డ్ తీసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుని ఇదైతే ఈవినింగ్ డిన్నర్లోకి అయితే తీసుకున్నాను. ఈరోజైతే నా ఫుడ్ ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.